నేను ఇవాళ ఆగస్ట్ 15th కదా, నేను ఇండిపెండెన్స్ స్కూల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాను. అందుకు నేను ఇట్లా వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, గెస్ట్ ఫ్రెండ్స్ అందుకే చూస్తున్నాను. ఇవాళ మాకు జనమంచి మా అమ్మ జనమండ్రం అంటే అదే నాకు అంటుంది. ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, ఆగస్ట్ 15 కదా, మా స్కూల్లో ఏమి ఇచ్చిందో చూపెట్టారు. డైలీ మాకు చాక్లెట్, బిస్కెట్ వేరైనా ఒకటి ఇస్తారు. ఇవాళ వేరే ఇచ్చి ఈ జెండా మేము డ్యాన్స్ చేసినాం. ఆ డ్యాన్స్ చూపెట్టు. ఆ డ్యాన్స్ మా టీచర్ వీడియో తీసింది. ఆ వీడియో మాకు పంపిస్తే మీకు పెట్టాను, పెట్టాను. సరేనా? పోతే నేను అప్పుడు పోయేటప్పుడు తీసుకున్నా. ఒక్క చుక్క నీళ్ళు ఉలతారు. మళ్ళీ ఈ చున్ని టీచర్ టెస్ట్ వెళ్ళి టెస్ట్ నేర్పిస్తా అదంటే అది ఇంకో టీచర్ నేర్పించింది. ఆ టీచర్ రాలేదు. ఈ టీచర్ చెప్పింది అద్దు చున్ని అని అన్నది. ఆ టీచరు అప్పుడు నేర్పించిన టీచరు చున్ని తెచ్చుకొని అన్నది. టీచర్ అర్థం వచ్చి అట్లా తీసుకెళ్ళినా స్నాక్స్ తినేది. అట్లనే మన ఫ్రెండ్ బర్త్డే. ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే. ఆయన ఆగస్ట్ 15th పుట్టిందాక. ఇది ఈ మూడు తీసుకెళ్ళినా ఎందుకంటే టీషర్ట్ ఇలా వేరేసుకొని రెండు తీసుకెళ్ళినంటే ఈ రెండు చేతులకు వేసుకుని ఒక చేతికి వేసుకుని ఇవి వేరే వేరే. నేను స్నాక్స్ బిస్కెట్ తీసుకెళ్ళిన గుడ్డ బిస్కెట్, బ్లూ కచ్చిప్పు. ఇది కచ్చిప్పు పెట్టుకుంటూ ఇద్దామనుకున్నా కానీ టైం దొరకలేదు. పోయినసారి క్లాస్కి తీసుకెళ్ళి ఫుల్ టైం ఉండేది. క్లాస్లో తీసుకెళ్ళి మళ్ళీ తినిపించేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 10కి వచ్చేసినా అప్పుడు 12కి వచ్చిరాన్ని అని లేపున్నాను అనుకుంటున్నా. మళ్ళా మా ఫ్రెండ్ చాక్లెట్స్ ఇచ్చింది. మా ఫ్రెండ్ ఇవాళ బర్త్డే అన్నాను కదా, తను ఇచ్చిండే నారజ. అమ్మమ్మ నేను అబ్బాయికి మా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నాను. ఇప్పుడు స్కూల్ ఇచ్చింది. ఓపెన్ చేస్తున్నా అదే కళ్ళు మూసుకొని అప్పుడైతే ఓపెన్ చేస్తా. అట్లా లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేసినాక కళ్ళు మూసుకొని అప్పుడు చూపిస్తా. రెడీ, స్టడీ, 1 2 3 స్టార్ట్. ఇది ఇచ్చిండు. ఇంకొకటి ఆరెంజ్ ఫ్లేవరు, అట్లనే అదేంటిది స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇచ్చిండు. నేనైతే తీసుకున్నా. ఇదేం ఫ్లేవరు? నాకు ఇంగ్లీష్ చదువు వచ్చి కానీ స్పెల్లింగ్ ఏదండి మీకు కామెంట్ చేయండి. నాకు తెలుసు కానీ నేను చెప్పా, మీరే ఈ స్పెల్లింగ్ చూసి కామెంట్ చేయండి. రేం పేరు సరేనా? బై ఫ్రెండ్స్. ఇన్ని కానం చూపెట్టు, ఇన్ని కానం చూపెట్టు, ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా మీకు చెప్పిన కదా చెయ్యండి, లేకపోతే మిమ్మల్ని కొడుకుతా. సరేనా?